రాజా చేవేస్తే సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన తారకరత్న సినిమా ఫలితం ఎలా ఉన్నా సరే తన వరకు సూపర్ అనిపించుకున్నారు. విజయ్ మాలిక్ అనే కుర్రాడిగా తారకరత్న పలికించిన విలనిజం సినిమాలో బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే సినిమాలో దమ్ము లేకపోవడం వల్ల ఆడియన్స్ పెదవి విరిచారు. అయితే రాజా ఆఫర్ తారకరత్నకు మెగా ఆఫర్ ను తెచ్చిపెట్టిందని ఫిల్మ్ నగర్ టాక్. మెగా ఆఫర్ అంటే మెగా ఫ్యామిలీ ఆఫర్ కాదు, మెగా హీరో ఆఫరే తారకరత్న దరికి చేరింది. ఇన్నాళ్ళు హీరోగా చేసి ఇక అలా కాదని విలన్ గా మారిన తారక్ మంచి ఫీడ్బ్యాక్ తెచ్చుకున్నారు. ప్రదీప్ డైరెక్ట్ చేసిన రాజా చేవేస్తే సినిమాలో తారక్ ను చూపించే విషయంలో ఓకే అనిపించుకున్నారు. అయితే రాజా చేవేస్తేలో తారక్ ను చూసి మెగా హీరో సాయిధరం తేజ్ విలన్ గా మాట్లాడాడట దర్శకుడు గోపీచంద్ మలినేని. సాయిధరం తేజ్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. ఆ సినిమా విలన్ గా తారక్ ను తీసుకునే ఆలోచనలో మాట్లాడడం జరిగిందట. అయితే తారక రత్న ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. సో రాజా చేవేస్తే సినిమా నారా రోహిత్ కు ఎంత లాభం తెచ్చిందో ఏమో కానీ తారక్ కు మాత్రం సినిమా అవకాశాలు తెచ్చిపెడుతోంది. ఇక తనంతట తానే బాబాయ్ 100వ సినిమా గౌతమ్ బుద్ధ శాతకర్ణిలో ఓ చిన్న రోల్ అయినా చేస్తాను అని చెప్పారు. కాబట్టి బాలయ్య సపోర్ట్ తో ఖచ్చితంగా సినిమాలో ఏదో ఓ పాత్రలో తారక్ కనిపించే అవకాశం ఉంది. అనసూయ రామలింగం. ఆనంద్ విహారీ. అదే